హలో స్టూడెంట్స్, ఎప్పుడైనా ఈ బుక్ చూసారా? పోనీ ఈ బుక్ చూసారా? మేబీ చూసే ఉండొచ్చు, ఎందుకంటే ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. మరి చదివారా? దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉండకపోవచ్చు, బట్ ఒక మాట అయితే మీరు వినుంటారు. ఏంటి? చాలామంది మీకు సజెస్ట్ చేసి ఉంటారు, ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి, ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి, దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది, ఈ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అని. ఓకేనా? అలానే డిఫరెంట్ చాలా చెప్పే ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటో తెలుసా? 7 రీజన్స్ వై యూ షుడ్ స్టడీ ఎన్సీఆర్టీ బుక్. సో మనం ఎందుకు ఎన్సీఆర్టీ బుక్ చదవాలి అనే దానికి నేను ఒక 7 రీజన్స్ మీకు చెప్తాను. ఓకేనా? సో పర్ఫెక్ట్ 7 రీజన్స్ అనమాట. సో ఈ రీజన్స్ తెలిస్తే మీరు వెంటనే వెళ్ళి ఈ బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తారు. సో వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఐఎమ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అండ్ మీరు కనుక ఒకవేళ ఈ ఛానల్కి కొత్త అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో మనం ఆ 7 రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకు మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి? 7 రీజన్స్ వై వీ షుడ్ స్టడీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్. ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రొవైడ్స్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ బుక్స్ ఉన్నాయి కదా, వీటిని ఎవరు తయారు చేస్తారంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చాలా రీసెర్చ్ చేసి వీటిని తయారు చేస్తారు. అండ్ సమ్ ప్రొఫెషనల్ టీమ్ ఆఫ్ టీచర్స్ వాళ్ళందరూ దీన్ని రీచెక్ చేస్తారన్నమాట. అలా వాళ్ళందరూ కూడా దీన్ని చెక్ చేసి ఫైనల్గా ఈ బుక్స్ని మనకి తయారు చేయడం జరిగింది. సో మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ 100% కరెక్ట్ అనమాట, మిస్టేక్సే ఉండవు అండ్ ఎటువంటి డౌట్ పడక్కర్లా. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ రీజన్ అనమాట. సో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం, అందుకే చదవాలి ఎన్సీఆర్టీ బుక్స్. నెక్స్ట్, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఈజీ టు అండర్స్టాండ్ ఫార్మేట్. సో కొన్ని బుక్స్ చూస్తే నిజమే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ అవి మనం అర్థం చేసుకోలేం. సో ఈ బుక్ కనుక మనం చూస్తే కనుక ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నా, అంటే ఎక్సలెంట్ స్టూడెంట్ అయినా, పూర్ స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే ఈజీగా చదివి అర్థం చేసుకునేలాగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగని చెప్పి ఓన్లీ పైన కాన్సెప్ట్సే కాదు, ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా ఈ బుక్లో మనకి, ఆ డెప్త్ నాలెడ్జ్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఉంటుంది స్టూడెంట్స్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ రీజన్? స్ట్రిక్ట్లీ ఫాలో ద సిబిఎస్ఈ కరికులం. సో సిబిఎస్ఈ కరికులంని ఫాలో చేస్తూ ఈ బుక్స్ అనేవి మనకి తయారు చేయడం జరిగిందనమాట. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి క్లియర్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్. సో మనకి చాలామందికి ప్రాబ్లం ఏంటంటే బేసిక్స్ రావు, ఫండమెంటల్స్ రావు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ బుక్స్ మనకి బేసిక్ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇస్తుంది అనమాట. సో అసలు బేసిక్ కాన్సెప్ట్స్ అసలు క్లియర్ కట్ అనమాట, ఇక్కడ డౌటే లేదు, అంత బాగా అర్థం చేసుకోవచ్చు వీటి ద్వారా. అండ్ ఒకవేళ మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఇప్పుడు 5th రీజన్ చూడబోతున్నాం. 5th రీజన్ వచ్చేసి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ఈ టెక్స్ట్ బుక్స్లో మనకి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడం ద్వారా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనకి బాగా వస్తాయి. అండ్ 6th రీజన్ వచ్చేసి ఎసెన్షియల్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో మనం బోర్డ్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకుంటే కనుక, సో వాటికి ఖచ్చితంగా మనకి ఈ బుక్స్ అనేవి ఎసెన్షియల్ అనమాట. వీటి నుంచే మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవడం జరుగుతాయి. అంత మాత్రమే కాదు, జేఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ ఓన్లీ ఇవే కాదు, ఐఏఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఏ ఎగ్జామ్స్కైనా సరే అందరూ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ. ఎందుకంటే వాటిని చదివితే మనకి బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్, కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట స్టూడెంట్స్. ఓకేనా? సో దట్ ఈస్ ద 6th రీజన్. అండ్ 7th రీజన్ వచ్చేసి రీజనబుల్ ప్రైసింగ్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్. సో చూస్తే జస్ట్ 195 రూపీస్ అనమాట ఈ టెక్స్ట్ బుక్స్. సో చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి మార్కెట్లో అవైలబుల్గా ఉండే అన్ని బుక్స్ కంటే, అండ్ ఈజీలీ యాక్సెసిబుల్. సో ఇవి మనకి ఆన్లైన్లో పీడిఎఫ్స్ లాగా కూడా మనకి దొరుకుతాయి స్టూడెంట్స్. సో ఇవి 7 రీజన్స్ అనమాట. సో ఈ 7 రీజన్స్ తెలిసిన తర్వాత మీరు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చదవకుండా ఉండరు. సో దట్స్ ద మెయిన్ థింగ్. సో అండ్ మనకి ఈ ఛానల్లో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్. సో ఫుల్ చాప్టర్ వీడియోస్ అంటే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని పిన్ టు పిన్, లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఆ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెడీగా ఉంటాయి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ ఇంజనీరింగ్, మెడికల్,
ఎంసెట్, పాలిసెట్ వాటికి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. సో అలా మనం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని అండ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని కాన్సెప్చువల్ నాలెడ్జ్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అంత కంటెంట్ అన్నిటికీ రిలేట్ అయిన కంటెంట్ మనకి 100% ఫ్రీగా 100% ఫ్రీగా ఈ ఛానల్లో మనకి ఉంటుంది స్టూడెంట్స్. సో అదంతా మీరు యాక్సెస్ చేసుకోవాలంటే, అదంతా మీరు యూస్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ ఇవ్వండి, మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకోసం మరింత కంటెంట్ని మేము ప్రొడ్యూస్ చేయాలి కదా. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.